ఇది ఇది ప్రేమ భూమి. నేనొక బుద్ధి లేని వాణ్ణి. నాకమ్మ ఎన్నిసార్లు చెప్పిందో తెలుసా, భూమి అలాంటిది కాదురా, చాలా మంచిది, నిన్ను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది అని. కానీ నేను వినలేదు భూమి. నేనొక మూర్ఖుని. బావా బావా బావా, ఎందుకు ఇలా చేస్తున్నా? నేను వచ్చేసాను కదా, మనిద్దరం మళ్ళీ ఒక్కటయ్యాం కదా, ఇంకా మనకేం కావాలి? జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకుని బాధపడితే వచ్చేదేం లేదు బావా. ఇప్పటి వరకు ఏడ్చాం, ఇక్కడి నుంచైనా సంతోషంగా ఉందాం బావా. ఇక నన్ను ఎవ్వరు వేరు చేయలేరు భూమి. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు కదా. నేనెందుకు వెళ్తాను బావా, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా జీవితం. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. మది సందేహమో విధి సందోహమో, బంధాలు మారాయి ప్రబంధాలుగా. అన్నయ్య అన్నయ్య ఏంటన్నయ్య ఇక్కడ కూర్చున్నావేంటి? ఏమైందన్నయ్య? భూమి భూమి ఎక్కడ? భూమినా? భూమి ఏంటన్నయ్య? అయినా ఆ భూమి ఇక్కడికి ఎందుకు వస్తుంది? అసలు ఏం మాట్లాడుతున్నావన్నయ్య? మనం ఇప్పుడు పెళ్లి ముహూర్తాలకు వెళ్ళాలి. నేను రెడీ అయిపోయాను, అమ్మ కూడా రెడీ అయిపోయింది. నువ్వు ఓకే అంటే వెళ్ళిపోదామన్నయ్య. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. అన్నయ్య అది కాదన్నయ్య. అన్నయ్య ఆగు, మనం ముహూర్తాలకు వెళ్ళాలి. తారా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారన్నయ్య, ధ్రువ గారు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అన్నయ్య 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 ఆగన్నయ్య. అన్నయ్య, మీ అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? అన్నయ్య ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్తున్నాడమ్మా. సరే, వాడు వచ్చాక వెళ్దాంలే. అన్నయ్య ఎప్పుడొస్తాడో ఏంటో అమ్మా, లేట్ అయిపోతుందమ్మా ఆల్రెడీ. అన్నయ్యకి ఏదో అర్జెంట్ పని ఉందన్నాడు, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా, మనం వెళ్దామమ్మా. సరే పద. నేను క్యాబ్ బుక్ చేస్తాను. మావయ్య, అత్తయ్య బావతో నిజం చెప్పేసి ఉంటుంది కదా. భూమి, మీ అత్తయ్య చెప్పడానికే కదా వెళ్ళింది. తనంత అమాయకురాలో అంత భయస్తురాలు కూడా. ఖచ్చితంగా వెళ్ళే ఉంటుంది, వాడికి చెప్పే ఉంటుంది. చూస్తూ ఉండు, ఇంకాసేపట్లో గగనే నీకు ఫోన్ చేస్తాడు. మావయ్య, ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేసి మాట్లాడదామా? అమ్మ ఫోన్ తీసుకెళ్ళలేదు భూమి, ఇంట్లోనే మర్చిపోయింది. అమ్మయ్య, ఆ గగన్కి నిజం మొత్తం చెప్పేశాను. మీరా, వాడిని కలిసావా? కలిశానండి. విషయం మొత్తం చెప్పావా? చెప్పానండి. ముందు అస్సలు నమ్మలేదు,
కానీ అప్పుడు వదిన వాళ్ళిద్దరితో మాట్లాడిన మాటలు, భూమి వాళ్ళకి చెప్పిన మంచి మాటలు అవన్నీ నా ఫోన్లో వీడియోస్ ఉన్నాయి కదా, అవి చూపించాను. అప్పుడు నమ్మాడు. ఇంత టెన్షన్లో కూడా నీకు అవన్నీ గుర్తొచ్చాయంటే నువ్వు గ్రేట్ అమ్మా. మీరా, నువ్వు నిజమే చెప్తున్నావుగా? వాడు నమ్మేశాడుగా? అయ్యో, మీరు నన్ను ఇంకా నమ్మట్లేదా? మీ మీద ఒట్టండి, నమ్మేశాడు. ఏమండి, మరి మీరు అడిగింది నేను చేశాను కదా, ఇంకోసారి వాళ్ళ గుమ్మం తొక్కకూడదు. మరి ఆ ఇంటి వైపు చూసినా నేను ఒప్పుకొని చెప్తున్నా. మీరా, నాకిచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నావు. నీకిచ్చిన మాటని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను, సరేనా? సరే. చెర్రీ, హ, మీ అమ్మ తెంగరదే కాదురా, తెలివైంది కూడా. వాడు నమ్మకపోతే వీడియో చూపించింది చూసావా, అది చాలా గొప్ప విషయం. నాకు కూడా అదే అనిపించింది నాన్న. నిజంగా ఈ విషయంలో మాత్రం సూపర్ సూపర్ అసే సూపర్ ఓ బిహా. అవును చెర్రీ, నేను కూడా ఆశ్చర్యపోయాను. అయితే బావ ఖచ్చితంగా నమ్మేసి ఉంటాడు కదా, ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. బావా, చెప్పానా? మాట్లాడు. హలో బావా. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. భూమి, నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను బావా. నేను వస్తున్నాను. ఆ, ఏమైంది బావా? ఏమైనా మాట్లాడాలా? నేను వచ్చాక చెప్తాను. అలాగే బావా. మావయ్య, బావ వచ్చేస్తున్నాడు. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానన్నాడు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? భూమి, నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అమ్మా. నీ సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడు మీరిద్దరూ ఖచ్చితంగా ఒకటైపోతారు. మావయ్య, బావ వచ్చేలోపు నేను రెడీ అయ్యానా? వెళ్ళి రెడీ అయ్యరా. అలాగే.